హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రోస్టర్ మిస్టేక్స్ మీద 29 నాడు జరగాల్సిన హీరింగ్ జరగలేదండి. ఎందుకు జరగలేదంటే ఆ రోజు మన తరపున వాదించే లాయర్ గారు వేరే కోర్టులో ఇంపార్టెంట్ కేసు ఉండటం వల్ల మన కోర్టుకు హాజరు కాలేకపోవడం వల్ల వాదనలు జరగలేదండి. సో అందుకని చెప్పేసి వాదనలు అయితే జరగలేదు. అయితే ఇప్పటి వరకు మన రోస్టర్ మిస్టేక్స్ మీద వాదించిన లాయర్స్ ఎవరెవరంటే శ్రీనివాస్ సారు, శివాజీ సారు, కృష్ణయ్య సారు, మనోజ్ కుమార్ సారు. వీరు వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయండి. అయితే తర్వాత ఎవరో ఆర్గ్యుమెంట్స్ వాదనలు వినిపించాల్సి ఉందంటే చక్రవర్తి సారు, అన్వేష మేడం వీరి యొక్క వాదనలు వినిపించాల్సి ఉందండి. అయితే రేపు మంగళవారం నాడు వీళ్ళ యొక్క వాదనలు వినిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే నెక్స్ట్ హీరింగ్ వచ్చేసరికి మంగళవారం ఉందండి. ఐటెం నెంబరు ఎంత ఏంటి అనేది మీకు సోమవారం నాడు తెలియజేస్తాను. మీకు సోమవారం నాడు తెలియజేసి అప్డేట్ ఏంటి అనేది ఇస్తానండి. స్టే కోసం అయితే మన పిటిషనర్స్ తరపున ఉన్న లాయర్స్ కానీ మన పిటిషనర్స్ కానీ చాలా బాగా ప్రయత్నిస్తున్నారండి. సో మంగళవారం నాడు స్టే వస్తుందా లేదా అనేది తెలియజేస్తాను. స్టే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మన అభ్యర్థుల కోరిక మేరకు రోస్టర్ మిస్టేక్స్ ఉంటే రీమైన్స్ కానీ రీనోటిఫికేషన్ కానీ ఖచ్చితంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో మంగళవారం నాడు స్టే వస్తుందా లేదా అని తెలియజేస్తాను. ఒకటండి, ఏపీపీఎస్సీ తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నాము. సో స్టే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి, మంగళవారం నాడు అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి రోస్టర్ మిస్టేక్ మీద వాదనలు అయితే జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉండే. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. సోమవారం నాడు ఐటెం నెంబర్ ఎంత ఏంటి అనేది మీకు క్లియర్ కట్గా వివరిస్తానండి. మంగళవారం నాడు ఏం జరుగుతుంది ఏం జరిగింది అనేది మీకు పూర్తి వివరిస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ నుంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వబడుతుందండి. నేను ఒక నిరుద్యోగిగా చెప్తున్నాను, మన నిరుద్యోగులకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.